ఈ వీడియోలో బస్ జర్నీకి సంబంధించి కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్స్లను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నేను బస్సు కోసం వేచి ఉన్నాను. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద బస్. బస్సు ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ ద బస్ కమ్? ఈరోజు బస్సు ఆలస్యంగా వచ్చింది. ద బస్ ఈజ్ లేట్ టుడే. నేను బస్ మిస్ అయ్యాను. ఐ మిస్డ్ ద బస్. మనం ఇప్పుడు వచ్చే బస్సుకు ఎక్కుదాం. లెట్స్ క్యాచ్ ద నెక్స్ట్ బస్. బస్ ఛార్జ్ ఎంత? హౌ మచ్ ఈజ్ ద బస్ ఫేర్? నేను బస్సు టికెట్ కొనాలి. ఐ హ్యావ్ టు బై ఏ బస్ టికెట్. ఈ బస్సు హైదరాబాద్ వెళ్తుంది. దిస్ బస్ గోస్ టు హైదరాబాద్. నేను ఎక్కడ దిగాలి? వేర్ షుడ్ ఐ గెట్ డౌన్? స్టాప్ రాగానే దయచేసి చెప్పండి. ప్లీజ్ టెల్ మీ వెన్ ద స్టాప్ కమ్స్. బస్సు చాలా ఎక్కువ మందితో ఉన్నది, అంటే బస్సులో చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేటప్పుడు ద బస్ ఈజ్ వెరీ క్రౌడెడ్. ఖాళీ సీటు లేదు. దెర్ ఈజ్ నో సీట్ అవైలబుల్. నాకు కిటికీ పక్క సీటు వచ్చింది. కిటికీ పక్కన సీట్ వచ్చింది. ఐ గాట్ ఏ విండో సీట్. ప్రయాణం సౌకర్యంగా జరిగింది. ద జర్నీ వాజ్ కంఫర్టబుల్. బస్సు టీ బ్రేక్ కోసం ఆగింది. ద బస్ స్టాప్డ్ ఫర్ ఏ టీ బ్రేక్. ద బస్ స్టాప్డ్ ఫర్ ఏ టీ బ్రేక్. నేను బస్సు ప్రయాణాన్ని ఎంజాయ్ చేశాను. ఐ ఎంజాయ్డ్ ద బస్ జర్నీ. ఐ ఎంజాయ్డ్ ద బస్ జర్నీ. అది చాలా దూర ప్రయాణం. ఇట్ వాజ్ ఏ లాంగ్ జర్నీ. ఇట్ వాజ్ ఏ లాంగ్ జర్నీ. మేము మా గమ్యానికి సురక్షితంగా చేరుకున్నాం. వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ సేఫ్లీ. వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ సేఫ్లీ. రోడ్ శుభ్రంగా ఉంది. ద రోడ్ వాజ్ స్మూత్ అండ్ క్లీన్. ద రోడ్ వాజ్ స్మూత్ అండ్ క్లీన్. డ్రైవర్ జాగ్రత్తగా బస్సును నడిపాడు. ద డ్రైవర్ డ్రోవ్ ద బస్ కేర్ఫుల్లీ. సో ఇవి బస్ జర్నీకి సంబంధించినటువంటి ఒక 20 సెంటెన్సెస్. రైట్, మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.